లేడీస్ అందరికి చాలా యూజ్ అయ్యే టాపిక్ ఫ్రెండ్స్. శారీని ప్లేస్ చేస్తాం కదా, అది చాలా వేస్ లో అయితే చేయొచ్చు. ఈ రోజు అయితే ఒక కొత్త టెక్నిక్ తోటి మీ ముందుకైతే వచ్చేసి అయితే తీసుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ ని బేస్ చేసి మనము ఫోల్డ్ చేయాలి. అర్థమవుతుందా? ఇలా ఉంది కదా, ఇలా పట్టుకొని దీన్ని తీసేసి దీని లోపల ఇలా పట్టుకొని కొంచెం ఫోర్స్గా నేను ఇంత ప్లీట్స్ రావాలి అని అనుకున్నా, దీని లోపలికి అయితే పోవాలి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే లేడీస్ అందరికీ చాలా యూజ్ అయ్యే టాపిక్ ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ జెంట్స్ చూస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి లేడీస్కి అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది ఈ టాపిక్ వచ్చేసి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్ ఏంటి అనేది చూసేద్దాము. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనము శారీని ప్లీస్ చేస్తాం కదా, అది వచ్చేసి ఎలా చేస్తాము. శారీని ప్లేస్ చేస్తాం కదా, అది చాలా వేస్లో అయితే చేయొచ్చు. ఓకే, మీకు నేను చూపించినట్లు బాక్స్ ఫోల్డింగ్ చేస్తాము, లేదు అంటే ఓన్లీ మన హ్యాండ్స్ని, ఓకే, ఈ ఫింగర్స్ని యూజ్ చేసి మనం ప్లేస్ చేస్తాము. అలానే ఈరోజైతే ఒక కొత్త టెక్నిక్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? కూమ్ తోటి కూడా మనము ప్లీటింగ్ చేయొచ్చు. ఓకే, అది ఎలా అనేది చూసేద్దాము. అంతకంటే ముందు ఇంకొకటి చెప్పాలి. ఓకే, ఈ ప్లీటింగ్ అనేది ఎవరికైనా యూజ్ అవుతుంది లేడీస్కి. ఓకే, మనము రేపు ఫంక్షన్కి వెళ్తున్నాము అని అంటే కొంచెం ముందు రోజే కొంచెం ప్రిపరేషన్ చేసాము, శారీని తీసి పెట్టాము, నెక్స్ట్ దానికి తగ్గట్టు జ్యువెలరీ తీసుకున్నాము అని అంటే మనము వెళ్ళేప్పుడు హడావిడి అయితే ఉండదు ఫ్రెండ్స్. అప్పటికప్పుడు చేయాలి అని అంటే ఖచ్చితంగా అది లేటే అవుతుంది. ఎప్పటికప్పుడు కావాలి అని అంటే ఓకే, ఇంకా ప్లీట్స్ ఎలా చేద్దాము అనేది అయితే చూసేద్దాం. చూడండి, దీనికోసం అయితే నేను ఈ కూమ్ని అయితే తీసుకున్నాను. ఓకే, ఈ కూమ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చూడండి, వీటి టీత్ గ్యాప్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనైతే నేను ఈ కూమ్ని అయితే తీసుకున్నాను. ఓకే, ఇవి అవైలబుల్గా లేవు అంటే నార్మల్గా మనం యూజ్ చేసే కూమ్స్లలో కూడా ఒక హాఫ్ వచ్చేసి నార్మల్ చిన్న చిన్న టీత్ ఉన్నాయి, ఒక హాఫ్ వచ్చేసి ఇలా కొంచెం బిగ్గా ఉన్న టీత్ అయితే ఉంటాయి కదా కూమ్స్, అవైనా యూజ్ చేయొచ్చు. ఓకే వాళ్ళ ఫ్రెండ్స్, చాలా ఈజీ మెథడ్ ఇదైతే. అసలు నార్మల్గా రాదు అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనకు బాక్స్ ఫోల్డింగ్ చేయాలి అంటే పవర్ ఉంటేనే చేసుకుంటాము, మనకు పవర్ పోయింది. అలాంటప్పుడు ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఈ శారీని అయితే తీసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి బెనారసీ శారీ. అంత ఫాస్ట్గా అయితే ఇది ఫోల్డ్ అవ్వదు. ఓకే, బెనారసీ శారీస్ గురించి ఆల్రెడీ మీరు చూసిందే. ఓకే, ఆల్రెడీ మీరు వాటి గురించి చూసే ఉంటారు. ఇది వచ్చేసి ఇలా వస్తుంది శారీ. ఇప్పుడు మనం దీన్ని పళ్ళునైతే తీసేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఓకే, ఇది చూడండి, కూమ్ని అయితే ఇలా తీసుకోవాలి. ఓకే, మనము ఎప్పుడైనా చెప్తాను కదా నేను, ఇలా మనం శారీని పట్టుకున్నాము అంటే మన రైట్ హ్యాండ్లో ఉన్నది కాదు, లెఫ్ట్ హ్యాండ్ని బేస్ చేసి మనము ఫోల్డ్ చేయాలి. ఓకే, ఎందుకు అంటే ఈ ప్లీట్స్ అనేటివి మనకు పైకి వస్తాయి కాబట్టి. ఓకే, చూడండి, బ్యాక్ సైడ్ నుంచి ఇలా పట్టుకోవాలి. ఓకే, ఇలా పట్టుకొని మీకు ఎంత గ్యాప్లో ప్లీట్స్ కావాలి. ఓకే, నేనైతే చాలా చిన్నగా వేసి మీకైతే చూపిద్దాము అని అనుకుంటున్నాను ఈ మెథడ్లో. ఓకే, చూడండి, ఇంత అయితే నేను తీసుకున్నాను. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా మనము సెట్ చేసేసి కూమ్కి చూడండి, ఇక్కడైతే మన ఫింగర్ ఉండాలి, ఇక్కడైతే. ఓకే ఫ్రెండ్స్, చూడండి, దీన్ని లాస్ట్లో ఎలా పట్టుకోవాలి అంటే చూడండి, ఇలా ఇలా ఉంది కదా, ఇలా పట్టుకొని ఇలా పైనుంచి తీసుకురావాలి. ఓకే, ఇక్కడికి వచ్చాక మీరు మెయిన్ అయితే ఇక్కడ పట్టుకొని ఉండాలి, ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనకు ప్లీట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనము చూడండి ఈ టీత్ గ్యాప్స్లలో నుంచి బ్యాక్ అయితే పెట్టేద్దాం. ఓకే, ఎందుకు బ్యాక్ పెడుతున్నాము అని అంటే మీకు నెక్స్ట్ పెట్టే ప్లీట్ అనేది ఇది ఉంది అంటే రాదు. ఓకేనా, మీరు క్లియర్గా స్లోగా పెట్టి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్. ఓకే,
ఇలా పైకి పట్టుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడైతే మీరు ఫింగర్ని అయితే వదిలేయద్దు. చూడండి, ఇలా పట్టుకొని ఇక్కడైతే లాస్ట్ ఉంది కదా, ఇలా తీసుకురావాలి. ఓకే, దీన్ని ఒక ఫోల్డింగ్ చేయాలి. దీన్ని తీసేసి దీని లోపలికి ఇలా పంపించేయాలి. ఒక ప్లేట్ మనకి వచ్చేసింది. ఇలా సేమ్ అన్నీ ఇలానే వేసేయాలి. ఫోల్డ్ చేసాము. నెక్స్ట్ ఇలా తీసుకొచ్చాక నెక్స్ట్ ఇలా పట్టుకున్నాము ఇక్కడ ఈ ఫింగర్ తోటి. దీన్ని అయితే తీసేసాను. తీసేసి మళ్ళీ బ్యాక్ అయితే పంపించేసాను. ఓకే, బ్యాక్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్లేట్ కోసం మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఫోల్డ్ చేశాక మీరు ఇక్కడ ఫింగర్ని మాత్రం వదలొద్దు. ఓకే, చూడండి, ఇలా తీసుకురావాలి. ఓకే, దీన్ని తీసేయాలి, బ్యాక్ పంపించేయాలి. నెక్స్ట్ చూడండి, ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసి ఓకే, మళ్ళీ ఇక్కడికి ఇలా తెచ్చి దీన్ని అయితే తీసేయాలి. ఫ్రెండ్స్, అసలు ఈ ట్రిక్ అనేది అసలు శారీ కట్టుకోవడం రాని వాళ్ళకి ఎంత ఈజీ అవుతుంది అంటే చాలా ఈజీ అవుతుంది. నాకు తెలిసి మీకు బాక్స్ ఫోల్డింగ్ రాదు అని అన్నా కూడా ఈ ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూడండి, మీరు ఇలా అన్నాక ప్లేట్స్కి మళ్ళీ ఇక్కడ మన ఫింగర్ తీసి మళ్ళీ ఇక్కడ ఫింగర్ పట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, చూడండి, లాస్ట్ ప్లేట్ కూడా వచ్చేసింది ఇంకా మనకి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసి పట్టుకుంటే ఎంత నీట్గా వస్తాయో చూపిస్తాను. చూడండి, ఉంది కదా, ఇప్పుడు తీసేసాను. ఓకే, చూడండి, ప్లేట్స్ అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయి అని అంటే చూస్తున్నారు కదా. ఇది మనము కూమ్ తోటి వేసిన ప్లేట్స్. ఓకే, ఇప్పుడే సెక్యూర్ చేసేద్దాము. చేశాక ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకొక ట్రిక్ వచ్చేసి మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడా చూసి ఉండరు, అంత మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. ఓకే, అది ఏంటి అంటే మనము ఐరన్ బాక్స్ తోటి చేస్తున్నాము అని అంటే సింగిల్గా ఇలా ప్లేట్స్ తీసేసి మనము ఓకే, ఇలా ప్లేట్స్ తీసి వాటిని ఒక్కొక్క ప్లేట్ని అయితే ఐరన్ చేస్తాం కదా, అలా కాకుండా ఈజీ ట్రిక్ని ఇలా మొత్తం నీట్గా సెట్ అయిపోవడానికైతే ఒక మంచి ట్రిక్ని అయితే చెప్పబోతున్నాను. చూడండి, అది ఏంటి అనేది. ఓకే, చూడండి, ఇప్పుడు చెప్పబోయే టిప్ ఏంటి అనేది. ఓకే, ఇలా ప్లేట్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని ఒక్కొక్క ప్లేట్ని అయితే ఒక్కొక్క టీత్కి అయితే ఇలా ఎక్కిచ్చేసేయండి. ఓకే, మీరు స్లోగా అబ్జర్వ్ చేయండి దీన్నైతే. ఈ ప్లేట్స్ని ఈ టీత్ మధ్యలో అయితే నేను ఇలా సెట్ చేసేస్తున్నాను. ఓకే, చూడండి, ఇలా అయితే ఒక్కొక్క టీత్ గ్యాప్లో అయితే ఒక్కొక్క ప్లేట్ అయితే వచ్చేసింది కదా. చూడండి, వీటిని ఇలా పట్టుకొని కొంచెం ఫోర్స్గా అయితే మీరు అనేసేయండి. ఓకే, ఇలా ఫోర్స్గా అన్నారు అంటే చూడండి, ఈ ప్లేట్స్ అనేటివి ఇలా నీట్గా చక్కగా అయితే ఇలా మనం ఐరన్ చేసినట్లయితే వచ్చేస్తాయి. ఓకే, ఇంకా దీనికి ఎందుకు ఇంత నీట్గా రాలేదు అని అంటే ఇక్కడ బీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని అయితే ఇది కరెక్ట్గా దీని లోపల నుంచి అయితే రాలేదు. మనకి ఇక్కడ ప్లెయిన్ ఉంది అని అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, బీట్స్ ఉన్నా కూడా ఈ కోమ్తో చేసే వరకు ఇక్కడ మనకు ఐరన్ చేసినట్లయితే నీట్గా సెట్ అయిపోయాయి కదా. ఓకే, చూసారు కదా టిప్ ఏంటి అనేది. ఓకే, మీకు ఈ టిప్ నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి. చాలా నీట్గా అయితే సెట్ అయిపోతాయి. ఓకే, అన్నీ కూడా. నెక్స్ట్ మనకు కుచ్చుల దగ్గర ఎలా మనము ఈ కూమ్ తోటైతే ప్లీట్స్ వేస్తామో చూపిస్తాను. కుచ్చుల మెజర్మెంట్స్ తెలియదు అని అనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు మెజర్మెంట్స్ చూపించేస్తాను. ఓకే, చూడండి, మనం ఫస్ట్ అయితే శారీ స్టార్టింగ్ అయితే తీసుకోవాలి. దీన్ని తీసుకున్నాం కదా, మిడిల్కి ఇలా కొంచెం గ్యాప్ వచ్చేలాగైతే కొంచెం వదులుకోవాలి మనం శారీని అయితే. ఓకే, ఇది ఒకటి ఇక్కడైతే మనము మార్క్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక పిన్తో సెక్యూర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం ఎక్కడి వరకు వేయాలి అనేది, అంటే
చూడండి ఈ గ్యాప్లో ఎక్కడ వరకు అనేది అయితే మనకు తెలియదు కదా, ఎండ్ చేయాల్సింది. అప్పుడు నెక్స్ట్ సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి ఫస్ట్ అయితే మనము ప్లీట్స్ ఇలా వేసేసుకోవాలి. ఓకే, ప్లీట్స్కి తగ్గట్టు మనము ఇంత అయితే తీసేసుకోవాలి. తీసుకున్నాక చూడండి వేసేసుకుంటున్నాం కదా, చూడండి ఇలా వేసేసుకుంటాం కదా శారీని అయితే. ఓకే, ఇక్కడ వరకు వచ్చాక ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ అయితే వదలాలి. ఓకే, ఇప్పుడు మనము పిన్ తోటి సెక్యూర్ చేయాలి. ఇలా కుచ్చుల మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇదైతే తెలియని వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుచ్చులు వేయాలి అని అంటే ఇంత గ్యాప్ అయితే ఉంది మనకు. ఓకే, ఇప్పుడు ఈ గ్యాప్లో మనం కూమ్ని యూస్ చేసి ఎలా కుచ్చుళ్ళు వేస్తాము అనేది అయితే చూసేద్దాము. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మనం పిన్ మార్క్ చేసాం కదా, దాన్ని మనం ఎంత గ్యాప్లో ఈ కూమ్లో నుంచి తీసుకోవాలి అనేది అయితే నేను ఇంత ప్లీట్స్ రావాలి అని అనుకుంటున్నాను. కాబట్టి మనము ఇక్కడైతే ఈ పిన్ మార్క్ చేసిన దాన్ని అయితే ఇలా పట్టుకోవాలి. ఓకే, పట్టుకున్నాక చూడండి ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే మార్క్ చేసిన దాన్ని ఇక్కడ వరకు అయితే తీసుకొని వచ్చాను. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ ఉంది మనం పిన్ చేసింది, ఇక్కడ ఇలా పట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్లీట్ వచ్చేసి చూడండి ఇలా ఉంది కదా, దీని లోపలికి అయితే పోవాలి, తీసుకురావాలి మనము ప్లీట్స్ని. ఓకే, ఇలా వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ప్లీట్ కూడా వచ్చేసింది. ఇలా చాలా స్లోగా మెల్లగా మీరు వీడియోనైతే స్లోగా పెట్టి చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇలా తీసేస్తున్నా చూడండి, ప్లీట్స్ అయితే వచ్చేస్తున్నాయి, అర్థమవుతుంది కదా. దీన్ని మనము ఇలా పెట్టేద్దాం. నెక్స్ట్ చూడండి ఇలా అయితే పెట్టేసి దీన్ని టర్న్ చేయాలి. ఓకే, ఇలా పెట్టాలి. చూడండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ పట్టుకోవాలి, ఇది తీసేయాలి. ఓకే, లోపలికి చూడండి నెక్స్ట్ ఇలా పెట్టేసి ఇలా తీసుకొని రావాలి. చూడండి ఇది అయిపోయింది, ఇప్పుడు తీసేయాలి. నెక్స్ట్ ఇలా పెట్టేసి ఓకే ఇలా అయితే తీసుకొని రావాలి, దీన్ని తీసేయాలి. చూడండి మీరు ఇక్కడ పిన్స్ని పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం ఇక్కడ స్టిఫ్గా అయితే పట్టుకోవాలి. ఓకే, ప్లీట్స్ అన్నీ ఇక్కడ వన్ ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి ఇక్కడైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం గట్టిగా పట్టుకోవాలి. చూడండి ఇలా. ఓకే, ఇలా వచ్చింది ప్లీట్. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, మనం ఇలా వేసాము అని అంటే చూడండి ఇక్కడ మన పిన్ అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడికి మనము స్టాప్ చేసేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఇలా పట్టుకున్నాము అని అంటే ఇప్పుడు టోటల్గా కంప్లీట్ అయిపోయాయి. చూడండి పట్టుకుంటే ఎన్ని ప్లీట్స్ వచ్చాయి అని అంటే చూడండి, సెట్ చేసేద్దాం వీటిని. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకు 9 ప్లీట్స్ అయితే వచ్చేసాయి. నార్మల్గా మనం హ్యాండ్స్తో వేసాము అని అంటే రావు కదా అన్ని ప్లీట్స్. చూడండి కౌంట్ చేసి చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 ఫైనల్గా 9. చూడండి ఇలా 9 ప్లీట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనము ఇలా ఉంది కదా ప్లీట్స్ని చూడండి ఇలా పట్టుకొని నీట్గా అయితే వీటిని ఇలా నార్మల్ మన ప్లీట్స్ ఎలా ఉంటాయో అలా పట్టుకున్నాము అని అంటే మీకు ఇక్కడ కూడా నీట్గా వస్తాయి ప్లీట్స్. ఓకే, మీరు ఇది మొబైల్లో సెల్లో చూసి ఈజీలే అనేసి మాత్రం ప్రాక్టీస్ చేయకుండా అస్సలు ఉండొద్దు ఫ్రెండ్స్. ఓకే, ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అప్పటికి ఈజీ అవుతుంది. ఓకే, చూడండి ఇలా మనం పట్టుకుంటే ఇలా చాలా ప్లఫీగా వస్తాయి.
ఓకే చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, వీటిని ఇలా అనండి ఓన్లీ. ఓకే అవి సెట్ అయిపోతాయి. చూడండి సెట్ అయ్యాయి కదా. అలా మనము ముందే మనం రెడీ చేసి పెట్టుకొని వీటిని ఎంత నీట్గా సెట్ చేసాము అని అంటే మనం శారీ వేర్ చేసినప్పుడు మన ప్లెజెంట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే ఇలా మనం పైన సెట్ చేసిన దాన్ని డౌన్ వర్క్ నీట్గా సెట్ చేస్తే చాలా బాగుంటుంది. అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఇలా వీరన్నీ సెట్ చేసేసుకోండి ఫస్టే. నెక్స్ట్ ఐరన్ బాక్స్ లేకుండా ఓన్లీ ఒక కూమ్ని యూస్ చేసి మనము శారీ ప్లీటింగ్ చేసాము. ఓకే మీకు ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. చూడండి ఇలా ప్లీట్స్ అన్నీ కూడా చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయి అని అంటే. ఓకే ఇక్కడ లాస్ట్లో ఏదైనా పిన్ పట్టేసుకొని చూడండి ఇక్కడ ఒక పిన్ పెట్టేసాను, ఇక్కడ ఉంది కదా ఇలా వీటిని. ఓకే చూడండి ఇక్కడ పట్టుకున్నాను కదా, దీన్ని ఇక్కడ వరకు అన్నాము. ఇక్కడ కూడా ఇలా పట్టుకొని ఆల్రెడీ మనం ప్లీట్స్ చేసాం కదా, చూడండి దాన్ని కూడా ఇలా పట్టుకొని చూడండి ఇలా నీట్గా హ్యాండ్స్ తోటి అయితే సెట్ చేసేసాను. ఇప్పుడు ఇలా నేనంటే పైకి పట్టుకొని చూపిస్తాను, క్యామ్లో కనిపిస్తుందో లేదో. చూడండి ఇలా పట్టుకున్నాము అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. నేను ఓకే శారీని టోటల్గా వెయిట్ చేయకపోయినా లైట్గా వేసి అయితే చూపించేస్తాను ఎలా వచ్చాయి అనేది. ఓకే ఓకే చూడండి ఫస్ట్ పళ్ళు పార్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఓకే ఎంత నీట్గా చక్కగా కూర్చుంటాయి చూడండి. నేను పిన్ కూడా పెట్టట్లేదు. ఓకే ఫ్రెండ్స్ నీట్గా కూర్చుంటాయి మనకు. చూడండి మనం ఇలా టర్న్ అయ్యాక ఇలా ప్లీట్స్ పార్ట్ అయితే వచ్చింది కదా, దాన్ని ఇక్కడ పట్టుకొని దీన్ని బ్యాక్ అనేద్దాం. ఓకే ఇలా లోపల పెట్టేసాము అంటే చూడండి ఇలా. ఓకే ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్ అనేద్దాం. మనము శారీ కట్టుకున్నట్టే ఉంది కదా ఫ్రెండ్స్. ఓకే చూడండి మనం కూమ్తో చేసినా కూడా ఎంత నీట్గా ప్లీట్స్ వచ్చాయి అనేది. ఓకే చూడండి ఇక్కడైతే చక్కగా కూర్చున్నాయి ప్లీట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఎన్ని ప్లీట్స్ ఎంత నీట్గా వచ్చాయి కూమ్ తోటి అని అంటే చాలా బాగా వచ్చాయి కదా. చూడండి ఇక్కడ కూడా మనము నేను చూపించాను కదా కూమ్ తోటి మనం ఇలా ప్లీట్స్ అన్నీ ఆ కూమ్స్ టీత్ మిడిల్లో పెట్టేసి ఇలా అన్నాము క్రాస్గా అని అంటే ఇక్కడ కూడా చాలా నీట్గా కూర్చుంటాయి. కాబట్టి శారీలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ అక్కడక్కడైతే బీట్స్ వచ్చాయి. ఓకే చూపిస్తాను ఉండండి. చూడండి ఇలా కనిపిస్తుంది కదా, ఇలా అయితే బీట్స్ వచ్చాయి. కాబట్టి మనకు కూంబ్ అనేది ఇలా ముందుకు అయితే మూవ్ కాదు. ఓకే అందుకని నేనైతే ఆ ట్రిక్ని ఇక్కడ ఫస్ట్లో అయితే చూపించగలిగాను, ఇక్కడైతే చూపించలేకపోతున్నాను. చూడండి బీట్స్ అన్నీ ఎంత షైనింగ్ ఉన్నాయి, దాంతో అనేసామంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, శారీ మొత్తం అంతా ఇంకా ఖరాబ్ అయిపోతుంది. ఓకే మీకు ఎలా అనిపించింది? ఇంత నీట్గా అండ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా శారీ ప్లీట్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం శారీ వేర్ చేయలేదు కానీ అలా వేర్ చేసినట్లయితే చూపించేస్తున్నాం అంతే. చూడండి ఓన్లీ ఇలా. ఓకే ఈ ట్రిక్ అనేది మీకు ఎలా అనిపించింది? ఓకే మీకు యూజ్ అవుతుందో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా లేడీస్ అందరికీ యూజ్ అవుతుంది అనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు శారీ ప్లీటింగ్స్ అస్సలు రావు అని అనుకుంటే ఈ కూమ్ మెథడ్ని అయితే ఫస్ట్ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టెప్కి ఐరన్ మెథడ్ అయితే ఫాలో అవ్వండి, అప్పుడైతే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పాను కదా వీడియో ఫస్ట్లోనే బాయ్స్ ఎవరైనా చూస్తున్నారు అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.